దైవశక్తి ప్రబలమై వ్యాపించాలంటే మోషే ఏలియాలు సీన్లోకి రావాలి. మోషే మోకాళ్ళలోనే రెఫీదీము లోయలో అమాలేకీలతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. కొండ మీద నిలబడి చేతులతో దేవుని కర్రను చేత పట్టుకొని పైకి లేచి నిలబడ్డాడు. తర్వాత కూర్చున్నాడు. ఆయన చేతులు ఆదుకోగా మోషే చేతులు సూర్యాస్తమయం వరకు నిలిచినాయి. ఇశ్రాయేలు గెలిచారు. ఈరోజు మోషేలు కావాలి దేవునికి. ఏలియా మోకాళ్ళుని బలిపీఠం దగ్గర, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ప్రజలు నీవే సత్యవంతుడు అని ఎరుగునట్లు నీ వాక్యే కాదు, నీ శక్తి కూడా కావాలి. నీవు నిన్ను నిరూపించుకోవాలి. నీ ప్రవక్తనని నన్ను కూడా నువ్వు నిరూపించాలి. దయచేసి నీ అగ్నిని పంపు అని ఆయన ప్రార్థించినప్పుడు ప్రచండమైన దైవాగ్ని పరము నుండి భూమి మీదకి దిగి బలిపీఠమును అగ్నిని ఏమండి మీరు చూశారు ఇప్పుడే దహించినటువంటి ఘట్టం. మోషే చేతులు ఎత్తినట్టు ఏలియా మోకాళ్ళు నిన్నట్టు మోషే ఏలియాల మీద ఉన్న అభిషేకం ఈ రోజు మన మీదికి రావాలి. మనం పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి పునర్నిర్మించాలి. రోషం తెచ్చుకోవాలి. ఎంతకాలం శక్తిహీనమైన భక్తి, ఎంతకాలం ప్రభావం లేని ఈ కాబోదు పరిచర్యలు, ఈ కాబోదు భక్తి. నంబర్ 1, బాగు చేయబడవలసినవి ఏమున్నాయో నువ్వు బాగు చేసుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి చూసుకో. ముందు ఫస్ట్ చేయాల్సింది దేవుని శక్తిని పొందగోరే ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. తప్పుడు నడతలు విసర్జించి మారు మనసు పొంది సరి చేసుకోవాలి. ఎవరైనా నువ్వు ఇప్పుడు ఈ రోజే చర్చికి వచ్చినా సరే నీకు ఒకటే చెప్తా, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో దేవుని శక్తి పనిచేయాలంటే ముందు ఎక్కడ నువ్వు తప్పటడుగు లేస్తున్నావో, ఎక్కడ పాపంలో ఉన్నావో, ఎక్కడ చెడిపోయిన నడక నడుస్తున్నావో అది చూసుకొని ముందు దాన్ని విసర్జించు. దాన్ని విసర్జించకుండా నువ్వు అది అందులో కొనసాగుతానే దేవుని శక్తిని అనుభవించాలంటే కుదరదు. ఫస్ట్ బాగు చేయబడాలి. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకో. దేవా ఇదిగో ఇలా ప్రార్థించినప్పుడు అలా కార్యాలు చేస్తానని నాకు నువ్వు ప్రామిస్ చేశావు. నా వ్యక్తిగతం, నా ఫ్యామిలీ మాత్రమే కాదు, నా సమాజంలో కూడా నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు. నువ్వే మాట ఇచ్చావు. నేను నీకు తోడై ఉంటాను, నా శక్తిని నీ ద్వారా లోకానికి కనపరుస్తానని నువ్వు మాట ఇచ్చావు. ప్రజల్ని దర్శిస్తానన్నావు. నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు ప్రామిస్ చేశావు. ఈ సమాజాన్ని దర్శించు. నీ శక్తి వాళ్ళు రుచి చూడాలి. నీ ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడాలి. వాళ్ళని వ్యక్తిగతంగా దర్శిస్తావో లేదా నా ద్వారా వాళ్ళని సంధిస్తావో నాకు తెలియదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, ఆత్మలను రక్షించు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల నీకు సొత్తుగానే ఇస్తానని నాకు ప్రామిస్ చేసావా లేదా? ఈ ఆత్మలని. 2, వాగ్దానాన్ని గుర్తు చేయ. 3, విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై, విశ్వాసముతో దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేరునని నమ్మి చూడు. విశ్వాసంతో నేను చెప్పిన క్రియ కొనసాగించు. 4వది, బాగు చేయబడినటువంటి జీవితం, వాగ్దానం గుర్తు చేసుకున్న జీవితం, విశ్వాసము గల జీవితం, ఈ 3 కలిగిన వ్యక్తిగా మోకాళ్ళుని ప్రార్థించు. అప్పుడు దైవాగ్ని ఆనాడు ఇశ్రాయేలు మధ్యలోకి దిగొచ్చినట్టు నీలోకి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది, నీ సమాజంలోకి వస్తుంది. ఆ శక్తిని లోకం అనుభవిస్తుంది. యేసు నామములో మనందరి విషయంలో అది జరుగును గాక. ఇకలేండి.